ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలలో సుప్రీంకోర్టు ఇటీవల దేనిని తీవ్రమైన నేరంగా ప్రకటించింది? ఆప్షన్ ఏ ఆలస్యంగా సమర్పించడం. ఆప్షన్ బి కాపీయింగ్. ఆప్షన్ సి నకిలీ వ్యక్తిగా నటించడం. ఆప్షన్ డి లంచం. The correct answer is C. నకిలీ వ్యక్తిగా నటించడం. భారతదేశం కొత్తగా ప్రారంభించిన AI కంప్యూట్ పోర్టల్ మరియు డేటాసెట్ రిపోజిటరీ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ AI క్లౌడ్. ఆప్షన్ బి AI కోశ. ఆప్షన్ సి భారత్ AI. ఆప్షన్ డి డేటా గవ్. The correct answer is B. AI కోశ. భవిష్యత్తులో భారీ లిఫ్ట్ ప్రయోగాల కోసం సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ను ఏ సంస్థ విజయవంతంగా పరీక్షించింది? ఆప్షన్ ఏ నాసా. ఆప్షన్ బి స్పేస్ ఎక్స్. ఆప్షన్ సి ఇస్రో. ఆప్షన్ డి బ్లూ ఓరిజిన్. The correct answer is C. ISRO. ఇటీవల ఏ దేశం తన ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో గణనీయమైన మార్పులు చేసింది? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా. ఆప్షన్ బి కెనడా. ఆప్షన్ సి జర్మనీ. ఆప్షన్ డి USA. The correct answer is B. కెనడా. ట్రంప్ విధానాల కారణంగా అణు ఎంపికలను పరిశీలిస్తామని ఏ దేశ ప్రధానమంత్రి పేర్కొన్నారు? ఆప్షన్ ఏ పోలాండ్. ఆప్షన్ బి ఉక్రెయిన్. ఆప్షన్ సి జర్మనీ. ఆప్షన్ డి ఫ్రాన్స్. The correct answer is A. పోలాండ్. ట్రంప్ విధానాలకు పరోక్ష ప్రతిస్పందనగా కెనడాపై ఏ దేశం సుంకాలు విధించింది? ఆప్షన్ ఏ రష్యా. ఆప్షన్ బి చైనా. ఆప్షన్ సి ఫ్రాన్స్. ఆప్షన్ డి జపాన్. The correct answer is B. చైనా. రాణా పాలన కాలం నుండి భారతదేశంతో లోతైన సంబంధాలు ఉన్న దేశ విద్య వ్యవస్థ ఏది? ఆప్షన్ ఏ నేపాల్. ఆప్షన్ బి భూటాన్. ఆప్షన్ సి శ్రీలంక. ఆప్షన్ డి బంగ్లాదేశ్. The correct answer is A. నేపాల్. ఇటీవల ఏ టెలిస్కోప్ రహస్యమైన రోగ్ గ్రహం లాంటి వస్తువును గమనించింది? ఆప్షన్ ఏ హబుల్ స్పేస్ టెలిస్కోప్. ఆప్షన్ బి చంద్ర ఎక్స్ రే అబ్జర్వేటరీ. ఆప్షన్ సి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. ఆప్షన్ డి కెప్లర్ స్పేస్ టెలిస్కోప్. The correct answer is C. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. జీవ పరిశోధన కోసం శుక్రగ్రహం నుండి మేఘ నమూనాలను సేకరించడానికి ఏ అంతరిక్ష సంస్థ ఒక ప్రైవేట్ మిషన్ను అభివృద్ధి చేస్తోంది? ఆప్షన్ ఏ ఇసా.
ఆప్షన్ బి నాసా. ఆప్షన్ సి ఇస్రో. ఆప్షన్ డి సిఎన్ఎస్ఏ. The correct answer is B. NASA. ఏ ఖగోళ సంఘటన యుఎస్ పై ఉత్తర లైట్లను ప్రేరేపిస్తుందని భావిస్తున్నారు? ఆప్షన్ ఏ క్షుద్రగ్రహం ప్రభావం. ఆప్షన్ బి ఉల్కాపాతం. ఆప్షన్ సి సౌర తుఫాను. ఆప్షన్ డి బ్లాక్ హోల్ రేడియేషన్. The correct answer is C. సౌర తుఫాను. రష్యా కోసం గూఢచర్యం చేస్తున్నందుకు ఏ యూరోపియన్ దేశం ముగ్గురు బల్గేరియన్లను దోషులుగా గుర్తించింది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్. ఆప్షన్ బి జర్మనీ. ఆప్షన్ సి యునైటెడ్ కింగ్డమ్. ఆప్షన్ డి ఇటలీ. The correct answer is C. United Kingdom. ఏ ప్రధాన భద్రతా ముప్పు ఇటీవల రికార్డు పరిమాణ DDoS దాడులను పంపిణీ చేసింది? ఆప్షన్ ఏ రాన్సమ్వేర్. ఆప్షన్ బి స్పైవేర్. ఆప్షన్ సి బాట్నెట్. ఆప్షన్ డి ఫిషింగ్. The correct answer is C. Botnet. స్వదేశీ జాగరణ్ మంచ్ భారతదేశానికి ఏ రకమైన వాణిజ్య ఒప్పందాలను సిఫార్సు చేస్తుంది? ఆప్షన్ ఏ బహుళపాక్షిక. ఆప్షన్ బి ద్వైపాక్షిక. ఆప్షన్ సి స్వేచ్ఛా వాణిజ్యం. ఆప్షన్ డి ప్రాంతీయ. The correct answer is B. ద్వైపాక్షిక. గంగాజలం ఏ మతపరమైన కార్యక్రమం సందర్భంగా స్నానానికి అనుకూలంగా ఉందని ప్రభుత్వం తెలిపింది? ఆప్షన్ ఏ కుంభమేళా. ఆప్షన్ బి మహాకుంభ్. ఆప్షన్ సి ఛత్ పూజ. ఆప్షన్ డి మాఘ్ మేళా. The correct answer is B. Mahakumbh. మయన్మార్లోని మోసపూరిత కేంద్రాల నుండి ఎంతమంది భారతీయులను ఇటీవల రక్షించి భారతదేశానికి తిరిగి తీసుకువచ్చారు? ఆప్షన్ ఏ 100. ఆప్షన్ బి 200. ఆప్షన్ సి 300. ఆప్షన్ డి 400. The correct answer is C. 300. న్యూజిలాండ్ పీఎం క్రిస్టోఫర్ లక్సన్ భారతదేశానికి రావడం ఏ దేశానికి సంబంధించిన ఆందోళనల కారణంగా ముఖ్యమైనది? ఆప్షన్ ఏ USA. ఆప్షన్ బి రష్యా. ఆప్షన్ సి చైనా. ఆప్షన్ డి ఆస్ట్రేలియా. The correct answer is C. చైనా. ఏ దేశంలో 500 కిలోల లోహ వస్తువు కూలిపోయి అంతరిక్ష శిథిలాల గురించి ఆందోళనలు రేకెత్తించింది? ఆప్షన్ ఏ భారతదేశం. ఆప్షన్ బి బ్రెజిల్.
ఆప్షన్ సి కెన్యా. ఆప్షన్ డి రష్యా. The correct answer is C, Kenya. ఏ సంస్థ అధిపతి ఎం. కె. ఫైజీ యొక్క కస్టడీని మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టు పొడిగించింది? ఆప్షన్ ఏ ఆర్ఎస్ఎస్. ఆప్షన్ బి ఎస్డిపిఐ. ఆప్షన్ సి ఏఐఎంఐఎం. ఆప్షన్ డి విహెచ్పి. The correct answer is B, SDPI. మయన్మార్లోని మోసపూరిత కేంద్రాల నుండి ఎంతమంది భారతీయ పౌరులను విమానంలో తరలించనున్నారు? ఆప్షన్ ఏ 250. ఆప్షన్ బి 450. ఆప్షన్ సి 540. ఆప్షన్ డి 600. The correct answer is C, 540. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కోసం భారత ప్రభుత్వం పార్లమెంటు నుండి ఎంత అదనపు వ్యయానికి అనుమతి కోరింది? ఆప్షన్ ఏ 40,000 కోట్ల రూపాయలు. ఆప్షన్ బి 45,000 కోట్ల రూపాయలు. ఆప్షన్ సి 50,000 కోట్ల రూపాయలు. ఆప్షన్ డి 51,463 కోట్ల రూపాయలు. The correct answer is D, 51,463 కోట్ల రూపాయలు. ఏ ఆర్థిక నియంత్రణ సంస్థ ఇటీవల ఎస్ఎంఈఐపిఓ నిబంధనలను కఠినతరం చేయడానికి నియమాలను సవరించింది? ఆప్షన్ ఏ ఆర్బీఐ. ఆప్షన్ బి సెబీ. ఆప్షన్ సి ఐఆర్డీఏఐ. ఆప్షన్ డి నాబార్డ్. The correct answer is B, SEBI. ఏ భారతీయ ఓడరేవు ఇటీవల దాని 2వ మరియు 3వ దశలకు పర్యావరణ అనుమతి పొందింది? ఆప్షన్ ఏ కాండ్లా పోర్ట్. ఆప్షన్ బి విజింజం పోర్ట్. ఆప్షన్ సి పారదీప్ పోర్ట్. ఆప్షన్ డి ఎన్నూర్ పోర్ట్. The correct answer is B, విజింజం పోర్ట్. చంద్రుని నావిగేషన్ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి నస చంద్రునిపై ఏ రకమైన సంకేతాలను ట్రాక్ చేస్తుంది? ఆప్షన్ ఏ GNSS సిగ్నల్స్. ఆప్షన్ బి ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్. ఆప్షన్ సి రేడియో తరంగాలు. ఆప్షన్ డి గురుత్వాకర్షణ తరంగాలు. The correct answer is A, GNSS signals. ఒక సూపర్మాసివ్ బ్లాక్ హోల్ ఏ గెలాక్సీలో దాగి ఉండవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు? ఆప్షన్ ఏ పాలపుంత. ఆప్షన్ బి ఆండ్రోమెడా. ఆప్షన్ సి లార్జ్ మెగల్లానిక్ క్లౌడ్. ఆప్షన్ డి ట్రయాంగులం గెలాక్సీ. The correct answer is C, large Magellanic Cloud.
భారత జాతీయవాద భావజాలాన్ని అణచివేయడానికి బ్రిటిష్ వారు ఏ సంవత్సరంలో డ్రమటిక్ పెర్ఫార్మెన్స్ యాక్ట్ చేశారు? ఆప్షన్ ఏ 1881, ఆప్షన్ బి 1861, ఆప్షన్ సి 1857, ఆప్షన్ డి 1876. The correct answer is D. 1876. జల్ జీవన్ మిషన్ పూర్తి చేయడానికి కేరళ తన వాటాగా ఎంత చెల్లించాలి? ఆప్షన్ ఏ 10,000 కోట్ల రూపాయలు, ఆప్షన్ బి 15,000 కోట్ల రూపాయలు, ఆప్షన్ సి 17,000 కోట్ల రూపాయలు, ఆప్షన్ డి 20,000 కోట్ల రూపాయలు. The correct answer is C. 17,000 కోట్ల రూపాయలు. 2023లో భారతదేశంలో విదేశీ పర్యాటకుల తాకిడి ఎంత శాతం పెరిగింది? ఆప్షన్ ఏ 100%, ఆప్షన్ బి 110%, ఆప్షన్ సి 124%, ఆప్షన్ డి 150%. The correct answer is C. 124%. అస్సాంలో ఏ చట్టం కింద ఇద్దరు వ్యక్తులకు ఇటీవల పౌరసత్వం లభించింది? ఆప్షన్ ఏ ఎన్ఆర్సీ చట్టం, ఆప్షన్ బి సిఏఏ, ఆప్షన్ సి విదేశీయుల చట్టం, ఆప్షన్ డి ఇమ్మిగ్రేషన్ చట్టం. The correct answer is B. CAA. దోషపూరిత ఫీడర్లను గుర్తించడానికి సదరన్ డిస్కామ్ ఏ సాంకేతికతను ఉపయోగిస్తోంది? ఆప్షన్ ఏ AI టెక్, ఆప్షన్ బి IoT సెన్సార్లు, ఆప్షన్ సి FOMS టెక్, ఆప్షన్ డి SCADA సిస్టమ్స్. The correct answer is C. FOMS టెక్. భారతీయ రైల్వేలకు సంబంధించిన ఏ బిల్లును ఇటీవల రాజ్యసభ ఆమోదించింది? ఆప్షన్ ఏ రైల్వేస్ సవరణ బిల్లు 2024, ఆప్షన్ బి రైల్వేస్ ఆధునీకరణ బిల్లు 2024, ఆప్షన్ సి రైల్వేస్ ప్రైవేటీకరణ బిల్లు 2024, ఆప్షన్ డి రైల్వేస్ బిల్లు 2024. The correct answer is D. రైల్వేస్ బిల్లు 2024. ఏ దేశం తన వస్తువులపై అధిక సుంకాలు విధించే దేశాలను లక్ష్యంగా చేసుకుని ఏప్రిల్ 2న పరస్పర సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించింది? ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి యునైటెడ్ స్టేట్స్, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి కెనడా. The correct answer is B. United States. నిపుణుల అభిప్రాయం ప్రకారం పెరుగుతున్న ఆహార డిమాండ్ను తీర్చడానికి కీలకం ఏమిటి? ఆప్షన్ ఏ వ్యవసాయ భూమిని పెంచడం, ఆప్షన్ బి వ్యవసాయ ఆవిష్కరణ, ఆప్షన్ సి
మరింత పురుగుమందులు. ఆప్షన్ డి అధిక దిగుమతులు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి వ్యవసాయ ఆవిష్కరణ. ఏ చైనా సంస్థ ఇటీవల సాధారణ ప్రయోజన ఏఐ ఏజెంట్ అయిన మనూస్-ఈ పరిచయం చేసింది? ఆప్షన్ ఏ అలీబాబా. ఆప్షన్ బి టెన్సెంట్. ఆప్షన్ సి డీప్సీక్. ఆప్షన్ డి బైదు. The correct answer is C. DeepSeek. సెంట్రమ్ నివేదిక ప్రకారం ఇట్ పరిశ్రమ వృద్ధికి ఏమి తప్పనిసరిగా పరిగణించబడుతుంది? ఆప్షన్ ఏ బ్లాక్ చైన్. ఆప్షన్ బి కృత్రిమ మేధస్సు. ఆప్షన్ సి క్వాంటం కంప్యూటింగ్. ఆప్షన్ డి సైబర్ సెక్యూరిటీ. The correct answer is B. కృత్రిమ మేధస్సు. చైనా మరియు జపాన్ నుండి వచ్చిన ఏ నీటి శుద్ధి రసాయనంపై భారతదేశం యాంటీ డంపింగ్ డ్యూటీ విధించింది? ఆప్షన్ ఏ సోడియం హైపోక్లోరైడ్. ఆప్షన్ బి హైడ్రోజన్ పెరాక్సైడ్. ఆప్షన్ సి క్లోరిన్ డయాక్సైడ్. ఆప్షన్ డి ఫెర్రిక్ క్లోరైడ్. The correct answer is B. హైడ్రోజన్ పెరాక్సైడ్. ఒక నివేదిక ప్రకారం గత 5 ఏళ్లలో ఏ దేశం యొక్క ఆయుధాలపై యూరప్ ఆధారపడటం పెరిగింది? ఆప్షన్ ఏ రష్యా. ఆప్షన్ బి చైనా. ఆప్షన్ సి యునైటెడ్ స్టేట్స్. ఆప్షన్ డి జర్మనీ. The correct answer is C. యునైటెడ్ స్టేట్స్. నకిలీ ఓటర్ ఐడి నంబర్ల సమస్యను పరిష్కరించడానికి ఎన్నికల సంఘం ఎంత సమయం తీసుకుంటుంది? ఆప్షన్ ఏ 6 నెలలు. ఆప్షన్ బి 3 నెలలు. ఆప్షన్ సి 1 నెల. ఆప్షన్ డి 1 సంవత్సరం. The correct answer is B. 3 నెలలు. 2025లో మొదటి సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందని భావిస్తున్నారు? ఆప్షన్ ఏ మార్చి. ఆప్షన్ బి ఏప్రిల్. ఆప్షన్ సి మే. ఆప్షన్ డి జూన్. The correct answer is A. మార్చి. నందన్ నీలేకని ఇటీవల ఏ చైనా ఏఐ సంస్థ ప్రపంచానికి చేసిన సహకారం గురించి వ్యాఖ్యానించారు? ఆప్షన్ ఏ డీప్సీక్. ఆప్షన్ బి బైదు ఏఐ. ఆప్షన్ సి సెన్స్టైమ్. ఆప్షన్ డి ఐఫ్లైటెక్. The correct answer is A. DeepSeek. వేలాది మంది ప్రజలు మయన్మార్ సరిహద్దులో ఏ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొన్నందుకు నిర్బంధించబడ్డారు? ఆప్షన్ ఏ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా. ఆప్షన్ బి సైబర్ స్కామింగ్. ఆప్షన్ సి వన్యప్రాణుల అక్రమ రవాణా.
ఆప్షన్ డి చట్టవిరుద్ధ వలస. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి సైబర్ స్కామింగ్. ఏ భారతీయ మంత్రి ఇటీవల రాజ్యసభలో రైల్వేస్ సవరణ బిల్లు 2024పై చర్చలకు స్పందించారు? ఆప్షన్ ఏ నితిన్ గడ్కరీ. ఆప్షన్ బి పీయూష్ గోయల్. ఆప్షన్ సి అశ్విని వైష్ణవ్. ఆప్షన్ డి హర్దీప్ సింగ్ పూరి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి అశ్విని వైష్ణవ్. జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020 విద్యలో భాషల గురించి ఏమి చెబుతోంది? ఆప్షన్ ఏ ఆంగ్లం ప్రధాన బోధనా మాధ్యమంగా ఉంటుంది. ఆప్షన్ బి మాతృభాష ఆధారిత విద్యపై దృష్టి. ఆప్షన్ సి సంస్కృతం పాఠశాలల్లో తప్పనిసరి చేయబడుతుంది. ఆప్షన్ డి ఫ్రెంచ్ మరియు జర్మన్ పాఠ్యాంశాల్లో చేర్చబడతాయి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి మాతృభాష ఆధారిత విద్యపై దృష్టి. ఉపరితల అధ్యయనం ఉపయోగించి ఎస్ఎల్బీసీ స్థిరత్వాన్ని ఏ సంస్థ అంచనా వేస్తుంది? ఆప్షన్ ఏ ఇస్రో. ఆప్షన్ బి ఎన్జీఆర్ఐ. ఆప్షన్ సి డిఆర్డిఓ. ఆప్షన్ డి సిఎస్ఐఆర్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి ఎన్జీఆర్ఐ. పేద పిల్లల కోసం 55 సమీకృత పాఠశాలలకు ప్రభుత్వం ఎంత నిధులు మంజూరు చేసింది? ఆప్షన్ ఏ 10,000 కోట్ల రూపాయలు. ఆప్షన్ బి 11,600 కోట్ల రూపాయలు. ఆప్షన్ సి 12,500 కోట్ల రూపాయలు. ఆప్షన్ డి 15,000 కోట్ల రూపాయలు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి 11,600 కోట్ల రూపాయలు. భారతదేశ ఆర్థిక పరిస్థితులను అంచనా వేయడానికి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీ 16వ ఆర్థిక సంఘంతో ఏ నగరంలో సమావేశమయ్యారు? ఆప్షన్ ఏ ముంబై. ఆప్షన్ బి కోల్కతా. ఆప్షన్ సి భోపాల్. ఆప్షన్ డి ఢిల్లీ. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి భోపాల్. ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండ కొలోసల్ A23 ప్రస్తుతం ఎక్కడ చిక్కుకుంది? ఆప్షన్ ఏ అంటార్కిటికా. ఆప్షన్ బి గ్రీన్లాండ్. ఆప్షన్ సి ఐస్లాండ్. ఆప్షన్ డి జార్జియా ద్వీపం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి జార్జియా ద్వీపం. న్యూజిలాండ్ను ఓడించి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని ఏ దేశం గెలుచుకుంది? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా. ఆప్షన్ బి భారతదేశం. ఆప్షన్ సి దక్షిణాఫ్రికా. ఆప్షన్ డి ఇంగ్లాండ్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి భారతదేశం. విటిలిగో చికిత్సలో ఏ రకమైన బాక్టీరియా కీలక పాత్ర పోషిస్తుంది?
ఆప్షన్ ఏ ఊపిరితిత్తుల బాక్టీరియా. ఆప్షన్ బి పేగు బాక్టీరియా. ఆప్షన్ సి నోటి బాక్టీరియా. ఆప్షన్ డి చర్మ బాక్టీరియా. The correct answer is B, పేగు బాక్టీరియా.